హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే గోంగూర పచ్చి రొయ్యలు కూర భలే కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. దానికోసం ఫ్రెష్గా గోంగూర తీసుకుని దాన్ని నీట్గా తుడలంతా తీసేసుకొని కడిగి పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. దాంతోపాటు రొయ్యలు కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని అందులో కాస్త పసుపు వేసి మిక్స్ చేసేసి పొయ్యి మీద అయితే పెట్టుకోవాలండి. రొయ్యలు వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు, ఇచ్చినా కానీ వాటిలో ఉండే నరాలు అవి అలా ఉండిపోతే వాటిని కూడా మనం జాగ్రత్తగా తీసి క్లీన్ చేసుకోవాలి. గోంగూర కూడా నేను పొయ్యి మీద పెట్టేసాను. గోంగూర కూడా చక్కగా మెత్తగా అయిపోతుంది. రొయ్యల్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు వేసి ఒక్కసారి కోర్సుగా పట్టి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట. పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న మంచిగా మసాలా అంతా ఇందులో వేసుకొని చక్కగా ఉప్పు, పసుపు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం టు సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట. చక్కగా వేగుతూ ఉంటుంది. ఈ గోంగూర పచ్చి రొయ్యలు కాంబినేషన్ అండి. రుచి చాలా బాగుంటుంది. తిన్న కొద్దీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా మిక్స్ చేశాను. మసాలా అయితే వేగింది. నేను కారం కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. మనం ఆల్రెడీ రొయ్యల్ని పొయ్యి మీద పెట్టేసాం కదండి, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఉంటాయి కదా, ఆ రొయ్యల్ని ఇప్పుడు ఈ మసాలాలోకి షిఫ్ట్ చేసుకోవాలి. రొయ్యలు కూడా వేసుకొని చక్కగా ఈ మసాలానంతా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ గోంగూర పచ్చి రొయ్యలు కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి. ఇన్ని రోజులు కంటిన్యూస్గా వీడియోలో పెట్టలేకపోయాను, ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వస్తే మనం ఈ గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. చక్కగా మసాలా అంతా గోంగూర మొత్తం బాగా మిక్స్ అయ్యేలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనికి కాస్త వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటే అది గ్రేవీగా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి చేసుకొని మళ్ళీ అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.